నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మరోసారి చర్చనీయాంశమైంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ముప్పు పొంచి ఉంది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి నోటీసులు కూడా ఆల్రెడీ కేసీఆర్ కి అయితే అందినాయి. దీనికి విరుద్ధంగా కవిత రీసెంట్ గా ఒకసారి ధర్నా కూడా చేయడం జరిగింది ఇందిరా పార్క్ దగ్గర, గడ్డ చౌక్ దగ్గర. ఈ రోజు ప్రస్తుతం హరీష్ రావు కూడా దానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రెస్ మీట్ లో మీడియా ముఖంగా కూడా మాట్లాడుతున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇంకా మనం డీటెయిల్ గా మాట్లాడదాం. నిజంగానే ముప్పు ముంచు ఉందా, కేసీఆర్ నిరికించాలని ప్రయత్నం చేస్తుందా కాంగ్రెస్ అనే విషయాలు కూడా మరి ఈ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు. నమస్కారం సార్. సార్, మరోసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ తెర మీదకి వచ్చింది. మరి ఇంత గ్యాప్ తీసుకొని దాన్ని పాయింట్ ఆఫ్ చేయడానికి కాంగ్రెస్ కావాలని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తుందా, లేదంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అంత ముప్పు పెంచి ఉందంటారా? అంత ముప్పు పెంచడం, మొన్న పొలాలకి లక్షల ఎకరాలకు నీరు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? కాళేశ్వరం. మంచి నీరు ఎక్కడి నుంచి వచ్చింది? కాళేశ్వరం నుంచి. కాళేశ్వరంలో ఒక పిల్లర్, ఇది చాలాసార్లు చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు ఒకటో పిల్లర్ ఒకటో ఇమీడియట్గా దాన్ని రిపేర్ చేయటం అది ఆనవాయితీ జరుగుతాయి. పెద్ద పెద్ద జరిగినప్పుడు ఎక్కడో చోట ఇంజనీరింగ్ మిస్టేక్ అవ్వచ్చు, లేకపోతే వర్కింగ్ కన్స్ట్రక్షన్ మిస్టేక్ అవ్వచ్చు, ఎక్కడో చోట జరిగినప్పుడు ఆటోమేటిక్గా సందేశం దాన్ని సెట్ చేస్తారు. ఇక్కడ దీన్ని ఎలక్షన్కి వాడుకున్నారు. దాన్ని ఆ టైంలో దాన్ని పెద్ద అసలు ఒక స్తంభం 2 స్తంభాలు ఏదైతే మొత్తం కాళేశ్వరం పోయినట్టు నానా బీభత్సంగా వీళ్ళు ప్రాపకాండ చేశారు. ఆ టైంలో ప్రజలు టైం షార్ట్లో ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకునే పరిస్థితి తప్పని ఏదో నమ్మేశారు. వాళ్ళు డ్రైవింగ్ చేసినట్టు అది కూడా 2 పిల్లర్స్ దెబ్బతింటూ దాంతో నమ్మేశారు, ఏదో అయిపోయింది. అది ప్రాజెక్ట్ కాస్టే 80-90 లక్షల కోట్లు కదా. కాస్టే 90 లక్షలు కొట్టాము వాళ్ళే చెప్పారు అసెంబ్లీలో. మరి 1,00,000 కోట్లు ఎక్కడ నుంచి తింటారమ్మా? 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 90 లక్షల ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తినేశారు అనేది ఎంత పిచ్చి మాట. అంటే అసలు వాస్తవానికి అయితే అది 90 లక్షలది, వీళ్ళు 1,00,000 కోట్లు చెప్పి అలా తినేశారని అంటున్నారు. అదే ఇప్పుడు 1,00,000 కోట్లు అని చెప్పి 1,00,000 కోట్లు అని చెప్పలే, ఇప్పుడు 90 లక్షల కోట్లే చెప్తున్నారు. అదే పార్లమెంట్ లో వీళ్ళు అసెంబ్లీలో చెప్పారు. దాని 1,00,000 కోట్లు తినేసంటే ఎక్కడ తింటారు? 90 లక్షలు దాంట్లో 1,00,000 కోట్లు ఎక్కడ తింటారు? కామన్ సెన్స్ చూడాలి. కాంగ్రెస్ ఇంతే. కాంగ్రెస్ ఏదో ఒకటి ప్రజలు డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు ప్రజలు ఈ కాంగ్రెస్ పరిపాలన, ఈ సంవత్సరాల పాలనలో ఉమ్మొస్తున్నారు. సిగ్గు శరముందా ఈ పార్టీకి? అన్ని అబద్ధాలు ఆడి, ఇన్ని డ్రామాలు ఆడి వాళ్ళు ఇందిరాగాంధీ స్టాచ్యూలు అంటారు. ఎవరికి కావాలి ఇందిరాగాంధీ స్టాచ్యూ? ఇందిరాగాంధీ ఏంటి? ఇందిరాగాంధీ ఏం చేసింది? రౌడీ రాజ్యాలను తీసుకొచ్చింది దేశంలోకి. ఆవిడకు ముందు రౌడీలు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు చూసినవారు కాదు. ఆవిడ వచ్చినాక ఆవిడ హయాంలో తన పట్టు నిలుపుకోవడానికి ఎవరైతే బూత్ క్యాప్చర్ చేసేవారో, ఎవరైతే రౌడీతనాలు చేసి ఓట్లు క్యాప్చర్ చేశారో వాళ్ళకి సీట్లు ఇచ్చి మీరే నుంచోండి అంతే. ఆవిడ బిల్డప్ చేసిన వాళ్ళే బిద్దరని వారే. ఆవిడ బిల్డప్ చేసినాడే ట్రిపుల్ కే సుందరం చెన్నై. ఆవిడ బిల్డప్ చేసినాడే ఫుడ్ మార్కెట్ జయరామన్ బెంగళూరు. ఆయన బిల్డప్ చేసినారే ఆంధ్రలో. ఆయనకి ఆవిడ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్లో ఆవిడ వచ్చినప్పుడు రక్షక భటుడుగా నిలబడింది ఆవిడ చేసిన వాళ్ళే. వంగవేటి రాధా పెద్ద ఆయన. ఇవన్నీ వాళ్ళందరినీ ప్రమోట్ చేసింది ఈవిడే, మహానుభావుడు. ఈవిడ వచ్చి ఏం చేస్తుంది ఇప్పుడు? ఈవిడికి స్టాచ్యూలు అంటే ఎందుకు స్టాచ్యూలు? ఏం ముద్రించిందని రాష్ట్రాన్ని? దేశమంతా జనతాన్ని గెలిపిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆవిడ గెలిపించారు. ఏం చేసింది ఆంధ్ర రాష్ట్రానికి? ఆవిడ స్టాచ్యూలు అంటే తెలంగాణ విషయంలో రాజీవ్ గాంధీ ఏం చేశాడు? ఆంజనేయుని పట్టుకుని ఎయిర్పోర్ట్లో అందరి ముందు అవమానించాడు తెలంగాణ వ్యక్తి. వీళ్ళు ఈ రాష్ట్రానికి ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ చేసింది ఏమి లేదు. ఆయన స్టైల్ వీళ్ళు జనాలను డైవర్ట్ చేయడానికి తప్పితే ఎందుకు పనికిరాదు ఈ పార్టీ. ఒక్క విషయం వాళ్ళు చెప్పిన దాన్ని ఒకటి లేదు. అన్ని హామీలు తొంగలు దొక్కారు. వాళ్ళు కేవలం ఇప్పుడు ప్రజాపాలన చేయట్లేదు. కేవలం ఎట్లా డబ్బు మూటలు సర్దుకోవాలి, ఎట్లా హైకమాండ్కి పెద్ద పెద్ద సూట్ కేసులు పంపించాలి, ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి, ఎవరిని. అంటే రీసెంట్ గా మంత్రి కొండా సురేఖ చెప్పినట్టు ఫైల్ కింద డబ్బులు పెడితే గానీ ఫైల్ క్లియర్ అయ్యేదని, అది నిజమేనా? అందరూ సంతోషపడారు. కొండా సురేఖ మెచ్చుకోవాలి, హ్యాట్స్ ఆఫ్. నిజం ఒప్పుకుంది. మా ప్రభుత్వం ఇంతే, ప్రజలకు తెలుసు కానీ అఫీషియల్ గా ఒప్పుకుంది. డబ్బులు పెడితే కానీ పర్వాలేదు. వీళ్ళు అంతే. కాంగ్రెస్ ఇదే ప్రశ్న కాంగ్రెస్ నాయకులను అడిగితే ఆమె మెన్షన్ చేసిన బీఆర్ఎస్ నాయకుల గురించి, మా గురించి కాదని పిచ్చి చెప్తున్నారు. బీఆర్ఎస్ బాధ నుంచి పనులు అవుతుంది. ఆ మాట అనలేదు. ఇప్పుడు మాట సర్దుకుంటూ తప్పితే ఒరిజినల్ భగవంతుని ఎందుకు చెప్పించేశాడు. చెప్పించిన దాన్ని ఇప్పుడు దాన్ని సర్దుకుంటూ తప్పితే వాళ్ళు
కాంగ్రెస్ అనేవాళ్ళు నీతి నిజాయితీ లేని పార్టీ అమ్మా. నీతి అది ఒక దుష్టభూయిష్టమైన పార్టీ అది. దానికి ఎంతసేపు ఎన్నికల అధికారంలోకి వచ్చామా, ఎంత దాచుకుందాం, ఎంత దోచుకుందాం, ఎంత అధిష్టానానికి పంపిద్దాం అంతే. మళ్ళీ చీ కొడతారు జనాలు, కొట్టా కొన్నాళ్ళు ఉంటారు, మళ్ళీ ఒక 10 ఏళ్ళు ఆ, ఉంటారు. గోతికాడ నక్కల కాసుడు ఎక్కడ ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ ఒక అబద్ధాల చట్టాన్ని తీసుకొచ్చి ఆ ప్రజలు మభ్యపెట్టి మొన్న జరిగింది అది. మొన్న జరిగింది ఏదో మార్పు గీర్పు అని ఏదో అన్నారు, ప్రజలు భ్రమలోకి వెళ్ళారు. సరే 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చాం కదా, ఒకసారి ఇస్తే పోయింది. ఆయన ఇచ్చారు, దీనికి 62 సీట్లు ఇచ్చింది వాళ్ళకి, 56 సీట్లు ఓడిచ్చారు. దానికే విరవైపోతారు, తొక్కేసుకుంటూ వచ్చావు, నొక్కేసుకుంటూ వచ్చావు అని మాట్లాడతాడు. నువ్వు తొక్కేసుకుంటూ వచ్చావంటే ఒక 95 సీట్లు వచ్చి ఉంటే నువ్వు అనాలి. నీకు 62 వచ్చినాయి, ఓడిపోయిన 56 ఓడిపోయావు. కాంగ్రెస్ను ఓడించింది గ్రేటర్ హైదరాబాద్లోనూ, రంగారెడ్డిలో ఒక సీట్ రాలా. ఎందుకు రాలా మరి? ఈ స్థానిక ఎన్నికలను కూడా డిలే చేయడానికి రీజన్ అదే అంటారా? అంతే, ఓడిపోతారు తెలుసు. ప్రజలు అసహించుకుంటున్నారు, ప్రజలు వీళ్ళని నిలదీస్తున్నారు. ఎక్కడికి వెళ్తే ఎక్కడికెక్కడ ఏంటి డ్రామాలు ఏంటి? మీరే పర్మిషన్ ఇస్తారు, మీరే కూలుస్తారా ఇళ్ళని? మీరు పర్మిషన్ ఇచ్చిన బిల్డింగ్ని మీరే కూలుస్తారు. మీ అధికారంలో ఉన్నప్పుడే వచ్చింది ఎయిన్ కన్వెన్షన్ కానీ ఇంకోటి కానీ పర్మిషన్ ఉంది. అప్పుడు మీ అధికారంలో ఉండగా, మీ కాంగ్రెస్ అధికారంలో కూడా వచ్చారు. దాన్ని ఇప్పుడు మీరు మళ్ళీ అధికారంలో వచ్చి మీరు కూలుస్తున్నారు. ఏమిటి మీ నైతికత ఏంటి? దేనికి ఇస్తారు? అప్పుడు డబ్బులు తినేసి ఇస్తారు పర్మిషన్లు, ఇప్పుడు మళ్ళీ డబ్బుల కోసం కూలుస్తారు. ఇదే కార్యక్రమం తప్పితే ప్రజలకు బాగా మూసి ఓ డ్రామా, హైడ్రా ఇంకో డ్రామా, ఈ డ్రామా ఒకటి ఏదో ఒక డ్రామా సృష్టించటం, అలజడి సృష్టించటం, ప్రజల్ని డైవర్ట్ చేయటం. ప్రజలు అసలు వీళ్ళు అనుకున్నట్టు ప్రజలు అమాయకులు కాదు. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలు ఏమంతా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ వాళ్ళు ఏమీ ఇది చేయట్లేదు, క్లీన్గా అన్ని అబ్జర్వ్ చేస్తారు, నోట్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళ కథ ఆయుధం మీ చేతికి ఇచ్చేసారు. ఈ 5 ఏళ్ళు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏం చేయలేరు కనుక, రీకాల్ హక్కు మనకు లేదు కనుక, ఏం భారతదేశంలో లేదు కనుక మీకు అనుభవిస్తారు, ఓపిక్గా ఉంటారు. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు మీకు సరైన బుద్ధి గుణపడడం ఖచ్చితంగా చెబుతారు. వీళ్ళు అన్నీ కాళేశ్వరం పేరు పెట్టుకుని బతికేద్దాం, కేసీఆర్ని తిడుతూ బతికేద్దాం. ఇప్పుడు ఈ కేసీఆర్ కి నోటీసులు ఇచ్చినా కూడా హరీష్ రావు వచ్చి మాట్లాడుతున్నాడు, కేటీఆర్ వచ్చి మాట్లాడుతున్నారు, కవిత వచ్చి మాట్లాడుతున్నారు, కానీ కేసీఆర్ ఎందుకు బయటకు వచ్చి స్పందించలేదు? ఆయన మాట్లాడతాడు నాయకుడు, ఒక అధినాయకుడు, పెద్దానికి ఆయన మాట్లాడక్కర్లేదు. ఇది రేవంత్ రెడ్డి పెద్దానికి ఎక్కడో ఏదో వాగుతాడు కనుక ఇక మన దెయ్యాల పార్టీ అని ఏదో నోటికి వచ్చిందో. కార్యకర్త వాగే మాటలు భాష అది. అంటే సీఎంగా, ఒక రాష్ట్ర సీఎంగా ఇంతవరకు ఇలాంటి భాష మాట్లాడే సీఎం అని నేను చూడలే. నేను చాలామంది సీఎం చూశాను, మా కుటుంబానికి దగ్గర సీఎంలు కూడా ఉన్నారు, చాలామంది చూసాను. ఇలాంటి ఇది పడితే నోటికి వస్తే ఏ రేంజ్లో మామూలు వీధి రౌడీ కార్యకర్త మాట్లాడటం. అంటే ఆ మాటలు ఎందుకంటే ఈవెన్ కవిత రీసెంట్ గా ఆవిడ లేఖ గురించి వాళ్ళ నాన్న దేవుడు అని అన్నప్పుడు చుట్టూ దెయ్యాలన్నారు. అందుకే ఈయన రేవంత్ ఏమన్నాడంటే ఇది భారత రాష్ట్ర సమితి కాదు, దెయ్యాల రాష్ట్ర సమితి అని అంటున్నాడు. ఏమన్నా సంబంధం ఉందో? ఆ అమ్మాయి అంతా కోవర్టు, దెయ్యాలు అనేది. అదే కేటీఆర్ కూడా అన్నాడు, కోవర్టులు ఉన్నారు, కాంగ్రెస్ కోవర్టులు ఉన్నారు. అందుకనే మనం ఒక నాయకురాలు, వాళ్ళ అధిష్టాన నాయకురాలు రాసిన లెటరు ఆ నాయకురాలు బయట చేయాలి, లేకపోతే అధిష్టానం చేయాలి కదా. ఎలా బయటకు వచ్చింది? ఎవడో లోపల మన మనిషిగానే నటిస్తూ ఒకడు ఉన్నారు. అది కోవర్టులు, అదే దెయ్యాలు అంత అమ్మాయి. దాన్ని పార్టీ మొత్తం దెయ్యాల పార్టీ అంటే మీదేం పార్టీ అది? మీది కాంగ్రెస్ ఒక పార్టీ అది. నువ్వు కదా ఆ నోటికే ఉంది. సోనియా గాంధీని పోతాం అన్నాడు, రక్తం తాగే పిపాసి అన్నాడు. ఇప్పుడు ఆవిడ దేవత అంటాడు, ఆవిడ దేవత అని ఆవిడ కాళ్ళకు మొక్కుతాడు. ఈ రేవంత్ రెడ్డి మాటలు కూడా మనం విలువించాలి. ఏం మాట్లాడాడు, ఎప్పుడేం మాట్లాడతాడు, ఎన్ని రకాలుగా మాటలు మారుస్తాడు, ఎన్ని రకాలుగా. ఆయన నోటేమిట మీరందరూ వినలేదా? ఆయన నోటేమిట సోనియా గాంధీని భూతం, రక్తం తాగి రక్కసి అని మాట్లాడలేదు. అంటే రాజకీయంలో ఎవరు శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు అంటారు కదా. ఇంత హీనంగా ఎవరు మాట్లాడరమ్మా. క్షణానికి నరం లేదు నాలుగు కనుక మిగతా పాలసీ ఎదురు మాట్లాడితే ఒక వ్యతిరేకంగా ఒక నాయకురాలు ఇంత హీనంగా మాట్లాడినాక అదే నాయకురాలు కాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం అనేది ఎవరు చేయరు. ఇంత హీనంగా ఎవరు చేయరు. పార్టీలు మారటం వేరును, ఇలా నోటి తోలకొద్ది ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ ఆళ్ళని కాళ్ళు పట్టుకుంటాం అనేది ఎవరు చూడరు. ఇలాంటి వాళ్ళు రేరు. ఇది అతను మాట్లాడతాడు. అలాగే అతని మాటల గురించి ఆలోచించడం కూడా అసలు ఒక సీఎం స్థాయిలో అతను ఇంతవరకు సీఎం అయినా ఇంతవరకు ఒక సీఎం స్థాయిలో ఆ పదవికి తగినట్టు, ఆ హోదాకి తగినట్లు, ఆ సంస్కారవంతంగా ఆయన ఇంతవరకు మాట్లాడే దాఖలేదు. నేను ఎప్పుడు మాట్లాడినా ఇలాగ మాట్లాడతాను. ఎప్పుడు మాట్లాడినా మామూలు కార్యకర్తలు ఉంటారు, కార్యకర్తలు మాట్లాడారు, గొప్ప కార్యకర్తలు అలాగే మాట్లాడతారు.
అనమాట. ఒక సీఎం స్థాయికి నువ్వు గతంలో ఎలా ఉన్నావు వేరు, ఇవాళ సీఎం అయ్యావు, ఆ హోదా కాపాడాలి. గతంలో మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండేది, దేశం మొత్తం మీద తెలంగాణ సీఎం అంటే ఎలా చూసింది? ఇలాగ చూసిందా? ఇలాగ అలక్ష్యంగా చూసిందా? ఇవాళ నీ పేరే రాహుల్ గాంధీ మర్చిపోతాడు, నీ పేరే నీ మంత్రులు మర్చిపోతాడు. ఈ స్థాయికి ఇంతవరకు ఏ సీఎం చూడలేదు. మరి ఇంతవరకు ఏ సీఎంని ఇంత హీనంగా మాట్లాడే సీఎం చూడలేదు, ఇంత సంస్కారహీనంగా మాట్లాడే సీఎంని చూడలేదు. ఈయన నోరు తెరిస్తే ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో తెలియదు. ఏదో గొప్ప అనుకుంటున్నాడు ఆయన, అందువల్లే ప్రజలు గెలిపించారు అనుకుంటున్నాడు. ప్రజలు అందుకు గెలిపించాల, ఒక భ్రమలో పడి గెలిచారు. మార్పు మార్పు అనే మాటకి ఏదో చూద్దాం, 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చాం కదా, మహానుభావుడు చేశాడు, వీళ్ళకి ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు తప్పితే నువ్వేదో గొప్ప నాయకుడు అని ఇవ్వలేదు. నువ్వు మీ వాగుడు నమ్మి ఇవ్వలేదు. ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన అప్పుడు ఎలక్షన్ అప్పుడు తిట్టాం కదా, తిట్టుడికి ఇచ్చారు అనుకుంటున్నాడు. అది పొరపాటు, ఆ భ్రమలో ఉన్నాడు. అందుకని ఇంకా తిట్టడమే కార్యక్రమం. ఆయన పరిపాలన కానీ ప్రజల గురించి కానీ ఎన్ని ఇష్యూలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ట్రాఫిక్ ఏంటి, రోడ్లు ఏంటి. ఇంక వాన వచ్చింది, నిన్న వాన వస్తే చూడు, ఎక్కడ చూసినా డ్రైనేజ్ వాటర్ బయటకు వచ్చేస్తుంది. డ్రైనేజ్ వాటర్ కొన్ని చోట్ల అయితే డ్రైనేజ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ నీళ్ళు ఇవన్నీ అసలు ఈ చేయాలి. ఈ బాధ్యతలు నువ్వు సీఎం అంటే బాధ్యత ఊనే ఎంతసేపు అయిపోయిన సంవత్సరం ఏంది ఎన్నికలు అయ్యి నువ్వు అధికారంలోకి వచ్చి ఏం అది 1.5 year చెయ్యి. ఏం చేయాలి చెయ్యి, ఏం చేసావు ఇంతవరకు చెప్పు. చెప్పుకోలేక కేసీఆర్ని తిట్టుట, లేదా కేటీఆర్ని తిట్టుట, లేదా సినిమా వాళ్ళ మీద ధ్వజం ఎత్తుట, జనాలు డైవర్ట్ చేయడానికి, అంతకన్నా ఏమి లేదు. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గమైన, దుష్టభూయిష్టమైన భ్రష్ట ప్రభుత్వం ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ.